ప్రార్థన ఆచారంగాను, లేకపోతే ప్రార్థన చాలా కష్టంగాను, ఏదో మనకి పెద్దవాళ్ళు నేర్పించారు అని మనం చెయ్యాలి అని ఒక భారంతోనూ కాకుండా అనుదినము ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి వచనాలను ఎత్తిపెట్టి, ఒక్క వచనము మీద మీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ వచనాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం అనేది ఈ రోజు నుంచి మీరు అనుసరిస్తే దాని యొక్క ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని రుచి చూడగలుగుతారు. మనము ఆ సందర్భంలో, ఆ సమయంలో మనకి ఏది అవసరమో అది దేవుడు ప్రేరేపిస్తారు. ఆ మాటని, బైబిల్లో ఉన్నటువంటి ఆ వచనాన్ని తీసి దేవుని యొక్క మాటని ఎత్తి పట్టుకొని జీవగ్రంథంలో ఉన్న మాట మీద వ్రేలు పెట్టి జార్జ్ ముల్లర్ లాగా మనం కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయడానికి మనము అలవాటు చేసుకుంటే గొప్ప కార్యాలను మనం కూడా చూస్తామండి. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అంటాడు ఆయన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము నమ్మినప్పుడు ఆయన మహిమను చూస్తాం.